శుభ్ర అయితే ఆడుకుంటూ కింద పడిపోతూ ఉంటుంది. అమ్మ అనగానే అక్కడికైతే జాహ్నవి వచ్చి ఏమైంది మా ఫ్రెండు అని చెప్పనైతే అడుగుతూ ఉంటుంది. అప్పుడు శుభ్ర అయితే ఈ విధంగా చెప్తుంది. అమ్మ కళ్ళకు గంతలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళు కాళ్ళుకి అడ్డుపెట్టి నన్ను పడేశారమ్మ అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో జాహ్నవికి కోపం వచ్చి ఏం బగి ఇట్లా చెయ్యొచ్చా, ఆడుకునేటప్పుడు కింద పడేస్తావని చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో బగీకి చాలా కోపంగా తను పడిన దానికి నేను కారణం అంటావేంటమ్మా అని చెప్పనైతే అంటూ ఉంటాడు. తను పడితే నువ్వెందుకు ఆయింట్మెంట్ పెట్టాలని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో జాహ్నవి అయితే నువ్వు ఏం చేసావో నేను గెస్ చేయగలనని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జాహ్నవి అయితే పాపని ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. మీ అమ్మా నాన్న ఎక్కడమ్మా అని చెప్పని అడగగానే తన తాతయ్య చెప్పిన మాటలైతే తనకి గుర్తు వస్తాయి. అమ్మ నువ్వు నా సొంత మనవరాలని ఇక్కడ ఉండే వాళ్ళకి చెప్పొద్దు. మీ నాన్న పేరు గంగాధర్ అని కూడా నువ్వు చెప్పొద్దమ్మా. మీ నాన్న జైల్లో ఉన్నాడు కదా, అవన్నీ తెలిస్తే నా జాబ్ పోయిద్దని చెప్పగానే ఆ పాప అన్నీ గుర్తు తెచ్చుకొని జాహ్నవితో అయితే మా అమ్మ నాన్నలు ఎవ్వరు లేరు నాకు, నేను అనాథనే అని అయితే చెప్తుంది. ఆ మాట విన్న గంగ అయితే చాలా బాధపడుతూ తనను హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. నన్ను ఈ తాతయ్య తెచ్చి పెంచుకుంటున్నారు అని చెప్పగానే అక్కడ ఉన్న గంగాధర్ వీళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటాడు. తను చాలా బాధపడుతూ ఉంటాడు. నేను గతంలో చేసిన తప్పులకి ఇప్పుడు ముగ్గురం శిక్ష అనుభవిస్తున్నాము. నువ్వు లేక నేను అనాథనయ్యాను. మన ఇద్దరం ఉండి కూడా మన బిడ్డ అనాథ అయింది గంగ అని చెప్పనైతే తను అనుకుంటూ ఉంటాడు. ఇక జాహ్నవి మాత్రం నీకేం పర్లేదమ్మా, ఆయింట్మెంట్ పెట్టాను కదా తగ్గిపోతుంది, నువ్వు ఏడవకు తల్లి అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఫ్రెండు బాగా నొప్పిగా ఉంది ఫ్రెండు అని చెప్పనైతే పాప అంటూ ఉంటుంది. గంగాధర మాత్రం చాలా బాధపడుతూ నువ్వు తల్లివి కాకుండానే ఇంత దగ్గరికి తెలియక దగ్గరికి తీస్తున్నావు. అదే నీ కూతురు శుభ్ర అని తెలిసినప్పుడు నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటావో గంగ. విధి మన ముగ్గురి తలరాతను ఈ విధంగా ఎందుకు రాసిందో అర్థం కావట్లేదు. ఎప్పుడు మనకి ఈ శిక్ష నుంచి విముక్తి కలుగుతుందో అని చెప్పనైతే చాలా బాధపడుతూ గంగను తలుచుకుంటూ ఉంటాడు. ఇక శుభ్రాని హత్తుకొని తను కూడా ఏడుస్తూ ఉంటుంది.